హైత్నగర్లో లోన్ యాప్ వేధింపులతో కనిపించకుండా పోయాడు బీటెక్ స్టూడెంట్ సాయి కిరణ్. గత 15 రోజులుగా తమ కొడుకు ఎక్కడున్నాడో తెలియని ఆందోళన చెందుతున్నారు ఆ పేరెంట్స్. ప్రస్తుతం హైత్నగర్ ఎల్ఐసి కాలనీకి చెందినటువంటి సాయి కిరణ్ కోసం 2 వారాల నుంచి వెతుకుతున్నామని తెలిపారు. కొంతకాలం క్రితం లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు సాయి కిరణ్. ఫోన్ కాంటాక్ట్స్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని సాయి కిరణ్కు ఆగంతుకుల మెసేజ్లు పంపించారు. కొడుకు మిస్సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మా అన్న కొడుకు జూలై 23 రోజు పొద్దున ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ ఆచూకీ తెలియట్లేదు మాకు. 23 తారీఖు రోజు ఈవినింగే మేము పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే తను ఒకసారి మాకు వైజాగ్ పోయినట్టు బ్యాంక్ ట్రాన్సాక్షన్లో తెలిస్తే విజయవాడ కూడా వెళ్ళాము. మేము వైజాగ్ నుంచి విజయవాడ వచ్చినట్టు తెలిసింది. విజయవాడ వెళ్ళాము. విజయవాడ సీసీ ఫుటేజ్లో చూసాము. సీసీ ఫుటేజ్లో తిరుపతి ఒంగోలు నెల్లూరు వయా తిరుపతి బస్సు ఎక్కినట్టుగా మాకు క్లియర్ చూపించింది. కానీ అక్కడ ఒంగోలు నెల్లూరు కూడా వెళ్ళాము. అక్కడ సీటీ ఫుటేజ్ కూడా ఏమి పనిచేసలేవని చెప్పేసరికి మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి కూడా 15 రోజులు అవుతా ఉంది. వాళ్ళు ఏం క్లూ ఏం దొరకట్లేదమ్మా, క్లూ దొరికితే మనం ఏమైనా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు 15 రోజులు సంది మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు అసలు అతను ఉన్నాడా లేడా, మాకు ఆయన చిన్న ఉన్న సంది మేము దాదాపు వాళ్ళ అమ్మ నాయన చనిపోయినాక 3 ఏళ్ళ నుంచి మేము ఇప్పుడు 24 ఏళ్ళ వరకు పెంచుకుంటూ వచ్చినాం. మేము వాళ్ళ నాయనమ్మ, మేము వాళ్ళ పిన్ని, ఆయన బాబాయిని మేమే ఆయన 3 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళ వరకు పెంచినాము. అతనికి ఇలాంటి బయట అవిగేషన్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. కాకపోతే ఒక లోన్ యాప్ ఏదో తీసుకున్నట్టుగా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. ఆ లోన్ యాప్లో వాళ్ళు ఏదో మెసేజ్లు మీ కాంటాక్ట్స్ మొత్తం తీసుకుంటాము, మీ గ్యాలరీ నుంచి ఫోటోస్ తీసుకొని బ్యాడ్ సైట్లో పెడతామని చెప్పేసి బెదిరించినట్టుగా మెసేజ్లు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఫార్వర్డ్ చేసిండు మాకు. అది మేము లోన్ యాప్లో ఇరికిందని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంట్లో అయితే అతనికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. మేమిద్దరమే ఇక మా కన్న కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నాను నేను. కాకపోతే ఈ 15 రోజులు సంది కనపడకపోయేసరికి చాలా బాధగా ఉంది. అసలు ఉన్నాడా లేడా, అసలు ఏమవుతుంది అనేది మాకు ఏం తెలియకుండా ఉన్నది. కాబట్టి ఈ వీడియోను కొంచెం షేర్ చేసి అందరూ కూడా అతను ఇంటికి వచ్చే విధంగా చూడగలని కోరుతున్నాము. సాయి కిరణ్ 24 ఇయర్స్ అబ్బాయి. తను ఈ నెల 23న మిస్ అయిపోయాడు. అతని గురించి ఆచూకీ తెలియడం కోసం మేము అతని యొక్క సిడిఆర్, సెల్ ఫోన్ పర్టికులర్స్, అతని యొక్క ఫ్రెండ్స్ యొక్క వివరాలు సేకరించడం జరిగింది. తన యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినటువంటి స్నేహితులను విచారించినాం. స్నేహితులను విచారిస్తే తన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం కొంత డబ్బులు వాళ్ళ స్నేహితుల దగ్గర తీసుకోవడం జరిగింది. అంతకంటే ముందు లోన్ యాప్ ద్వారా కొంత డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. అంతకంటే ముందు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ పేరు మీద ఉన్నటువంటి 2 లక్షల రూపాయలు కూడా తీసుకొని వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవడం, దాన్ని వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా అడుగుతారో అనే ఉద్దేశంతోన బయటికి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. తను వెళ్ళిన తర్వాత ఆ సెల్ ఫోన్ యూజ్ చేయట్లేడు. ఎవరికి కూడా వాళ్ళ స్నేహితులకు కానీ వాళ్ళ చుట్టాలకు కానీ బంధువర్గాలకు ఎవరికి కూడా ఫోన్ చేయకపోవడం వల్ల మనకు ఎటువంటి ఆచూకీ దొరకట్లేదు. అయినా కూడా 2 బృందాలుగా ఏర్పాటు చేసి అతన్ని ట్రేస్ అవుట్ చేయడం కోసం